హలో! ఇది డే 3 అనమాట. మేము ట్రిప్‌కెళ్ళాం కదా! వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని రాహుల్. సో, డే 3 ఏం చేశాము అనేది చూద్దాము. చెప్పను కానీ చూడండి. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వ్యూ అంతా అలా ఉంటుంది. ఇంకా సో, మా చిచ్చర రెడీ చేసేసి మేము ఇంకా రిసార్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామనేసి వెళ్తున్నాము. ఆహా! అంత వావ్ అని చెప్పలేను. ఓకే. మెయింటెనెన్స్ అదంతా. కొంచెం రూమ్స్ అయితే ఓకేగా ఉన్నాయి. హ్మ్. సో, ఈ బయట అనమాట. ఇంకా స్విమ్మింగ్ పూల్‌కొచ్చాము. ఆల్రెడీ నేను రీల్స్ పెట్టాను. రికార్డ్ ఇంకా లేట్ అవుతుందనమాట. పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. చాలా బిజీగా ఉన్నాను. హ్మ్. సో, మా పిల్లలకి వచ్చు. అంటే బేసిక్ వచ్చనమాట. అంత ప్రో కాదు. హ్మ్. ఇంకా కొద్దిసేపు వీళ్ళని ఆడిపిచ్చేసి కొద్దిసేపు కాదు బానే ఒక 2, 3 అవర్స్ ఉన్నాము. అలా టైమ్ స్పెండ్ చేసి కొన్ని ఫోటోస్ అలా తీసుకున్నామనమాట. స్విమ్మింగ్ పూల్ అయితే టాప్‌లో హిల్ టాప్‌లో ఉంటుంది. వ్యూస్ కూడా ఐ మీన్ అక్కడి నుంచి వ్యూ గూడా చాలా బావుంటుంది. ఫోటోస్‌కి వాటికి బాగా తీసుకోవచ్చు. అలా కొన్ని ఫోటోస్ తీసుకొని కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసేసి ఇంకా ఎళ్ళిపోయాము. ఒక ఆఫ్టర్‌నూన్ వరకు. తర్వాత ఇంకా ప్లే ఏరియా ఉంటే అక్కడ కొంచెం ఆడిపిచ్చాము. అమ్మో! వీళ్ళు కొంచెం రూమ్ నుంచి బయటికి అడుగుపెడితే అసలు రూమ్‌కెళ్ళడానికి మాకు ఒక 2 అవర్స్, 3 అవర్స్ పడుతుంది. బతిమలాడుకోవాల్సొస్తుంది. ఇంకా బాగా ఆడారు అసలు. అలిసిపోయి పడుకునేసారు గూడా. ఇంకా లంచ్ చేసేసుకున్నాము. అక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఈవినింగు కొంచెం మళ్ళీ వెళ్ళాము ఆడుకోవడానికి. ఇంక వాళ్ళ కోసమే వచ్చాం కాబట్టి తప్పదు. కొంచెం ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటే వాటి కోసమని ఎళ్ళాము. కొంచెంసేపు ఆడిపిచ్చేసి ఇంకా ఈవినింగ్ టీ టైంకి ఇంకా మళ్ళీ పైకెళ్ళామనమాట. ఆహ్, సో వాయనాడ్ సైడ్, కేరళ సైడ్ చాలా ప్లేసెస్ ఉంటాయండి. ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకి చాలా పడుతుంది. మేము ఈ వాయనాడ్ అటువైపే ఇది థర్డ్ రిసార్ట్ అనమాట. ఈవినింగ్ వ్యూ చూడండి. రెయిన్ పడేటట్టుగా ఉంది. చాలా బావుండిందసలు. ఇదొక్కటి మెచ్చుకోవచ్చు ఈ రిసార్ట్‌లో. అసలు చూసారా ఫోటోస్ అయితే ఎంత వస్తాయో అసలు తీసుకుంటే. మొత్తం మనకి ఆ సిటీ, ఆ ఊరు, ఆ హిల్స్ అంతా కనిపించేస్తది. మీకు ఇక్కడ రెసిపీస్ అవన్నీ చూపించలేదు కాబట్టి ఒకసారి అలా తీశాననమాట. ఏమేం పెట్టారు అనేసి. ఇది ఈవినింగ్ డిన్నర్‌కి మనకి సూపు, ఒక 2 కర్రీసు, ఫ్రైసు, నాన్ వెజ్, స్వీట్స్, డెజర్ట్స్ అన్నీ పెడతారు. రోటీసు, మామూలుగా డైట్ చేసే వాళ్ళకి డైట్ ఫుడ్ ఉంటుంది. ఇంకా జైన్ ఫుడ్ కూడా ఉంటుంది సెపరేట్‌గా. ఆహ్, బట్ మన సౌత్ ఇండియన్ వాళ్ళకైతే పోదనుకోండి. ఆ మసాలాలు, ఆ స్పైస్ అయితే ఏముండవు. నార్మల్ చప్పగానే ఉంటాయి ఫుడ్. అంత మనకి నచ్చదు. ఓకే. బెటర్ ఫుడ్. ఇంకా ఈవినింగ్ ఆ రోజు ఫుల్ మూన్ డే అనమాట. వాళ్ళ నాన్న ఇంకా బయట కూర్చోబెట్టి ఇలా చెప్పా కదా! ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఫైర్ కూడా పెట్టారు. ఇంక చిన్నగా అలా వాళ్ళకి స్టోరీస్ చెప్పుకుంటా, ఎలిఫెంట్ స్టోరీస్ అలా చెప్పుకుంటా కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేశాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని ఎక్కడికెళ్తున్నామంటే ఫారెస్ట్‌కెళ్తున్నాము. బందీపూర్ ఫారెస్ట్‌కి. చెప్పా కదా! ఇక్కడ 3 స్టేట్స్ మనకి 3 స్టేట్స్ ఆఫ్ ఫారెస్ట్‌లు కలుస్తాయి. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో, మేము ఒక 3 ప్లేసెస్‌కెళ్తున్నాము. ఏది పాసిబుల్ అవుతే అది వెళ్ళడానికి. సో, మా పిల్లలకి ఎనిమల్స్ చూడాలి అనేసి చంపేస్తున్నారు. ఇక్కడ ఆగాము. ఏదన్నా ఏం చేద్దామని ఆగామంటే, ఏదైనా పిల్లలకి యాక్టివిటీ ఉంటుందేమో అనేసి బార్డరు, వాయనాడ్ బార్డర్ అనమాట అది. సో, అక్కడ ఏం లేకుండే, ఇంకా మళ్ళీ రూమ్‌కొచ్చాము. ఒక దగ్గరికెళ్ళాము. అలౌ చేయలేదు. ఏదో ప్రాబ్లమ్ ఉందనేసి. ఆ రోజు నా బర్త్‌డే అనమాట. సో,
నేను చేసుకోవట్లేదు కూడా బర్త్‌డే. ఏదో వాళ్ళు కేక్ అలా తెప్పిస్తేను జస్ట్ కట్ చేసాము. చేసుకోక 3, 4 ఇయర్స్ అయిపోయింది. అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఆ రోజు మాకు కుదరలేదనమాట. సమ్ రెయిన్ పడుతుంది అండ్ లోపలికి అలౌ చేయలేదు. ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్ చేసేసాము. చేసి వాన పడుతుంటే ఇంకా పిల్లలు అక్కడ ఇండోర్ గేమ్స్ ఆడుకుంటా ఉంటే కూర్చున్నాను ఇక్కడే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా వెళ్ళామనమాట. ఇంకా మేము ఇది ఆ రోజే మాకు ఒక రోజే అనమాట. ఇంక తర్వాత మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాము. ఈ రోజు ఎలా అయినా పిల్లలకి ఎనిమల్స్ చూయించాలని ఫిక్స్ అయిపోయి మార్నింగే స్టార్ట్ అయిపోయామనమాట. ఈ మంకీస్ మాత్రం ఎక్కడికెళ్ళినా మాతోటే వస్తాయి. బోలెడన్నున్నాయి ఇక్కడ. ఇంకా జింకలు చెప్పాను కదా! ఇదొక ఫారెస్ట్ ఎంటర్ అయింది. ఇది కేరళ ఫారెస్ట్ అనమాట. తర్వాత చూడండి ఎలిఫాంట్స్. ఎట్ లాస్ట్ 3 డేస్ కష్టపడితే ఎలిఫాంట్స్ చూసాము. బుజ్జి బుజ్జి ఎలిఫాంట్స్ ఫైటింగ్ చేసుకుంటాయనమాట. ఇవైతే ఒక ఫ్యామిలీ మొత్తం లైన్‌గా వెళ్తున్నాయి. ఇంకా మా పిల్లలకి అదొకటి చూపిచ్చాక మాకు కొంచెం సాటిస్ఫై అయిందనమాట. ఇది ఇంకో నెక్స్ట్ ఫారెస్ట్. ఈ 3 స్టేట్స్‌లో నెక్స్ట్ ఫారెస్ట్. ఇక్కడ గూడా మాకు ఎలిఫెంట్స్ కనిపిచ్చాయి. ఇంకా బందీపూర్ ఎళ్ళాం కానీ ఏదో ఎలిఫెంట్ అటాక్ చేసిందనేసి అలౌ చేయలేదు. ఇంకా రిటర్న్ అయిపోయాము. చూసారు కదా ఎంత చీకటుందో. బాయ్స్ మార్నింగ్ కష్టాలనమాట. ఎంత హ్యాపీగా ఒక ఎళ్ళాము. ఆడపిల్ల నైట్ ఉండింటే బావుండేది. ఈ బొమ్మలు చూడలేక చచ్చిపోతున్నాను నేను. సో, నెక్స్ట్ డే ఇంకా మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాము. సో, బందీపూర్ నుంచే వెళ్ళాలనమాట. మళ్ళీ మైసూర్ బందీపూర్ నుంచి, టైగర్ ఫారెస్ట్ నుంచి. ఆహ్, ఆ రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మా హోటల్ వాళ్ళే డ్రాప్ చేశారు సమ్‌వాట్ కొంచెం దూరం వరకు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అనమాట. నేను అంతగా ఏం రికార్డ్ చేయలేదు. ఇక్కడ చూసారా జింకలు మార్నింగ్ పాపం వాటర్ తాగడానికొచ్చాయి. ఇది బందీపూర్ ఫారెస్ట్. అక్కడి నుంచి ఆ వేలోనే వెళ్ళాలనమాట. ఇంకా ఫైనల్‌గా ఒక దగ్గర మాకు బార్డర్ ఇంకా క్లోజ్ అవుతున్నప్పుడు ఎలిఫెంట్స్ అయితే అక్కడ కొంచెం వాళ్ళు పోలీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. సో, ఇంక పిల్లలకి ఆ 2 ఎలిఫెంట్స్ చూయించాము. చూయించేసి ఇంకా రిటర్న్ వస్తుంటే అనంతపూర్ దగ్గర ఫుల్ రెయిన్ అనమాట. ఎంత పెద్ద వాన పడిందో అసలు. దాని తర్వాత మీకు వెదర్ చూపిస్తాను. ఎంత బాగుండిందో అసలు ఈవినింగ్. చాలా బాగుండింది క్లైమేట్ అసలు. సో, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా చెప్పచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.